స్టిక్కరింగ్ వేస్తారా అండి బైక్కి? మా దగ్గర ఉన్నాయి, వేయాలి. ఇలా ఉంటుంది, వేస్తారా? గాయస్ మన వెహికల్ అయితే ఇలా వచ్చింది, అవుట్పుట్ చూడండి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ ఏంటంటే మన బైక్ అయితే మన డానీ బ్రో, నా బైక్ పేరు వచ్చేసి డానీ, మన డానీ బ్రోకి అయితే స్టిక్కరింగ్ వేపిస్తున్నాము. కొత్త డ్రెస్ ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. ర్యాప్ అండ్ రైడ్ నుంచి నేను ఒక స్టిక్కరింగ్ ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ ఎందుకు వేపిస్తున్నాను అని అంటే, నా బైక్ ఇక్కడ డెంట్ పడ్డది, కనిపిస్తుందా చూడండి, డెంట్ పడ్డది గాయస్. అది చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ లేచి బైక్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ఇరిటేషన్గా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము దీనికి ఇన్స్టాల్ చేపిద్దామని వెళ్తున్నాము షాప్ దగ్గరికి. ఈ షాప్స్ ఎక్కడున్నా కూడా నాకు అంత ఐడియా లేదు, ఎక్కడన్నా స్టిక్కరింగ్ షాప్లోనే వేపియాలి. నేను ర్యాప్ అండ్ రైడ్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను, హైబ్రిడ్ ప్రో పెట్టాను అనమాట. నాకైతే ఇది వచ్చేసి అరౌండ్ 3700 పడ్డది మొత్తం షిప్పింగ్తో కలిపి. ఇప్పుడు ఇన్స్టాలేషన్కి ఒక 1000 తీసుకున్నా ఇంకా అయిపోతుంది గాయస్, 5000 అయిపోతుంది సింపుల్గా. ఇంకోటి ఏంటంటే, ఇది ఆర్డర్ చేసి నేను ఒక 1 month బ్యాక్ ఆర్డర్ చేశాను అనమాట. నాకు 25 days పడింది ఇది రావడానికి. నేను ర్యాప్ అండ్ రైడ్లో నుంచి ఆర్డర్ చేశాను. అంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళ దగ్గర ఒక 120 ఫొటోస్ పంపించారు బైక్వి. దాంట్లో నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నా బైక్ బ్లూ కలర్ కదా, నేను కూడా బ్లూ కలర్లోనే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వేరే కలర్ వేయించినాం అనుకో, ఇక్కడ సిటీలో అంటే ఏమో లైట్, కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను బ్లూలోనే తీసుకున్నాను అనమాట. గాయస్ ఎక్కడ ఉంది షాపు, అడుగుదాం మరి వీళ్ళు ఎంత అంటారో ఏమో. మా ఫ్రెండ్ అయితే వేరే లొకేషన్ పంపించింది నాకు, కాకపోతే అది చాలా 22 kilometers ఉంది. ఇక్కడ అడుగుదాం, ఇక్కడ కాకపోతే ఇంకా డైరెక్ట్ మనం అక్కడికే వెళ్ళిపోదాం. ఇంకా మా ఫ్రెండ్ లాస్ట్ టైం ఒక తెలిసిన బ్రో వేయించుకున్నాడు అనమాట. బ్రో వేయించుకుంటే 1000 rupees తీసుకున్నాడంట వేయడానికి, ఇన్స్టాల్ చేయడానికి. మరి నాకు ఎంత తీసుకుంటారో, ఎంత అడుగుతారో మనం ఒకసారి క్లారిటీగా కనుక్కుందాం. ఇక్కడ ఎక్కువ ఉందనుకో ఇంకా డైరెక్ట్గా రామ్కోట్ తీసుకోవడమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. అమ్మో ఇది వెనకాల ఉందా, ఓకే. ఇది బ్యాగ్లో పెట్టా అనమాట, అది ఏడబడిపోతుందేమో అని భయం అవుతుంది నాకు. జిప్పు చక్కగా పెట్టలేదు, జిప్పు పట్టట్లేదు దానికి. వచ్చేసాం గాయస్ మనం షాప్ దగ్గరికి. లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనుకుంటా, ఇదే అనుకుంటున్నా నేను, స్టిక్కరింగ్ షాప్. ఓకే అడుగుదాం ఎంత తీసుకుంటారేమో, మనకైతే డౌటే. స్టిక్కరింగ్ వేస్తారా అండి బైక్కి? మా దగ్గర ఉన్నాయి, వేయాలి. మీరే వేస్తారా? అవునా, ఓకే. చూపించుకుంటున్నారు. తిప్పాలా మొత్తం, ఇలా ఉంటుంది. వేస్తారా పక్కన? అటు ఇటు అవ్వద్దు, అందుకని. ఇది ఎంత? ఇది 5000 అనమాట, ఓకేనా? ఓకే. రమ్మని చెప్పండి, వస్తే అయిపోతుంది కదా. గాయస్ వేస్తారంట మరి వీళ్ళు, మరి నాకేదో డౌట్ కొడుతుంది. వేపిద్దాం, చూద్దాం. బైకే అండి, దానికే. వస్తుందా? అదే నాకు డౌట్ ఉండొద్దు. అదే
ఓకే అక్కడ వేస్తారు అందుకే. అవునా కనుక్కోండి. మొత్తం మాడిఫై చేస్తారు కానీ అవునా ఓకే ఓకే. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుండి వచ్చానని చెప్పండి. షాప్ నుండి వచ్చాను. షాప్ ఈ షాప్ నేమ్ ఏం పేరు? శ్రీలక్ష్మి అక్కడ కూడా శ్రీలక్ష్మి వాళ్ళు మీరు చెప్పారా వాళ్ళకి? నేను చెప్తాను, మీరు చెప్పండి. బ్లూ కలర్ బండి వస్తుందని చెప్పండి. గాయస్ వీళ్ళు వేరే లొకేషన్ పంపించారనమాట. ఇక్కడే వీళ్ళదే అంట అది కూడా షాపు. అన్న అక్కడికి వెళ్ళండి, అక్కడ వేస్తాము, ఇక్కడ ఓన్లీ నెంబర్ ప్లేట్లే తీస్తామన్నమాట అంటున్నారు. దానికి వెళ్ళాలి, 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. నా తాళం ఒక్కోసారి పడతలేదు గాయస్. ఓకే తక్కువే చెప్పిర్రు వీళ్ళు, ఇంకా 500 అమ్మో. మా ఫ్రెండ్ ఒక లొకేషన్ పంపించింది, అక్కడ 1000 రూపీస్ తీసుకున్నారంట. 1000 రూపీస్ తీసుకున్నారంట అక్కడ స్టిక్కరింగ్ వేయనికే. మనకి ఇక్కడ 500 వేసేస్తామన్నారు. కాకపోతే పర్ఫెక్ట్ వేయకపోతే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. అదే ఆలోచిస్తున్నా, ప్యాక్ అవుతుంది నాకైతే. చూద్దాం ఆడికి వెళ్ళినాక వాళ్ళ వర్క్ని బట్టి వేపిద్దాం. డౌట్ అనిపించింది అనుకో, లైట్ తీసుకొని ఇంకా వేరే మా ఫ్రెండ్ పంపించిన లొకేషన్కి వెళ్ళిపోతా. టైం అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1 అవుతుంది. నాకు తెలిసి ఒక 1.5 అవర్ తీసుకుంటాను అనుకుంటా వేయడానికి. చాలా ఓపికతో వేయాలి. ఇంత మిస్టేక్ అయినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని బండి మాత్రం క్రేజీ అంటే క్రేజీ వేసేస్తా చూడు. మొత్తం బైక్ మొత్తం మోడిఫికేషన్ తెప్పించేస్తా. అప్పుడు పోలీసు వాడు అనుకుని ఒక 500 పని చేయాలి. 500 తింటుంది కదా. మనం ఇక్కడే ఉంది ఏది ఇక్కడ ఉంది ముందలా. ఇదేనా? ఓకే ఇదే అనుకుంటా.
గాయస్ మన వెహికల్ అయితే ఇలా వచ్చింది అవుట్పుట్ చూడండి. నెంబర్ ప్లేట్స్ కూడా వేపిస్తున్నా, నెంబర్ ప్లేట్స్కి వెనకాల వేపిస్తున్నా, వెనకాల ముందల స్టార్ట్ అవుదాం. నెంబర్ ప్లేట్స్ ముందర వేస్తా అన్నారు, వాళ్ళది ఇంకో షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నా. ఓకే ఓకే గాయస్, ఆ బ్రో ఏమంటే వెళ్ళాలి మనం. సారీ బడి. ఫైనలీ అయితే మనం స్టిక్కరింగ్ అయితే ఎప్పించేసినాం మన బైక్కి. నెంబర్ ప్లేట్లు వేయించుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే, నేను 1 అవర్ పట్టింది దేనికి. ఓకే ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను, ఫుల్ దాహం అవుతుంది నాకు. ఇక్కడ నెంబర్ ప్లేట్లు మనం ఫస్ట్ వచ్చాం చూసారా, అదే మనం ఫస్ట్ ఒక షాప్ దగ్గరికి వెళ్ళినాం చూసిరా, వాళ్ళు వీడికి పంపించారు అనమాట. ఇక్కడ ర్యాపింగ్ అయిపోయింది, అక్కడ మళ్ళీ నెంబర్ ప్లేట్లు అక్కడ వేపిద్దాం దాన్ని అని చెప్పి బ్రో తీసుకొని వెళ్తుండు. మనోడే వేసింది అనమాట స్టిక్కరింగ్ బైక్కి. పర్లేదు గాయస్, మనకి బొంగులో 3,500కి మళ్ళీ ఇంకేం క్వాలిటీ వస్తుంది, ఇంత క్వాలిటీ రావడం ఎక్కువ. పర్లేదు, బాగుంది. అక్కడికెళ్ళి ఇంకా నెంబర్ ప్లేట్లు వేపిద్దాం గాయస్. నెంబర్ ప్లేట్స్ అయితే వేపిద్దాం, వచ్చేసాం నెంబర్ ప్లేట్ షాప్ దగ్గరికి. ఓకే, ఇంకా నెంబర్ ప్లేట్స్ వేపించేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇది గాయస్ మన బైక్ చూడండి, ఇట్లా ఉంది స్టిక్కరింగ్ వేయించిన తర్వాత. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి దీనికి. గాయస్ ఇక లాస్ట్ ఇంకా నెంబర్ ప్లేట్స్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఇక నెంబర్ ప్లేట్స్ కూడా వేయించేసిన ఒక్కసారి స్టిక్కరింగ్తో పాటు. నేనే ఫిట్ చేసుకుంటున్నా, ఇది అయిపోయింది ఇంకా. ఓకే గాయస్, ఫ్రంట్ అండ్ బ్యాగ్ కూడా వేయించేసిన. ఇంక వెళ్ళిపోతా. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే, ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను, ఘోరంగా టైర్డ్ అయిపోయినా. మొత్తం ఇప్పుడు నాకు 2000 దాకా అయింది అంతా. గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎంత కష్టపడి తీస్తున్నా తెలుసా గాయస్ నేనైతే వీడియోస్. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అనేది చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం గాయస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.